చిన్నపిల్లని చేసి మోసం చేయడానికి వాళ్ళకు మనసు ఎలా ఒప్పిందే? వాళ్ళ ఆడవాళ్ళ అడ్డగాడిదెలా? పద వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 దులిపొద్దాం. ఆగమామా, వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. నిన్నింత బాధ పెట్టిన వాళ్ళు నాకు దొరకాలే, పీక పిసికి చంపుతా. మామా, పైసల కోసం గంత కోపం చేస్తున్నావేంది? ఇది కోపం కాదే, కడుపు మంట. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని వదలనే. ఏదో ఒక రోజు నాకు కనబడకపోరు, తోట తీయకపోను. వదిలే మామా, ఇప్పుడు రేట్ల పోవన్నో ఆలోచించు. అవునే, అర్జెంటుగా ఊరు వెళ్ళి నా ఫ్రెండ్స్ నన్ను అడగాలి, లేదంటే మీ అత్త బంగారమే నమ్ముకొస్తా. వద్దు మామా, అత్త జ్ఞాపకంగా ఉన్నది ఆమె బంగారం మాత్రమే మామా, దాన్ని నమ్మొద్దు మామా. ఎవరు అప్పు ఇవ్వకపోతే ఏదో ఒకటి అమ్మక తప్పదు కదే. అయితే ఒక్కరోజు నాకు అవకాశం ఇయ్యి మామా, పైసలు తేలకుంటే గప్పుడు గట్లనే అమ్ముదు గాని. నువ్వు అంత డబ్బు ఎలా తెస్తావే? ప్లీజ్ మామా, ఒక్క అవకాశం ఇయ్యి మామా. చెప్పినా వినదు, మొండిది. సర్లే అంటే అయిపోతుంది, ఆ తర్వాత నా ప్రయత్నం నేను చేస్తా. సర్లేవే. థ్యాంక్ యూ మామా, పద తిందాం, ఆకలేస్తుంది. పద. ఏంటి అమ్మకు వచ్చిన బ్లాక్ మనీ నా అకౌంట్ లేటే ఒప్పుకుందా? అబ్బా, నీ అకౌంట్ లో కాదురా, మన 4 అకౌంట్ లో వేయడానికి ఒప్పుకుంది. పోరా, అమ్మ నల్ల తాచునందు నమ్మిద్దేమో గాని వెధవ పనులకి విజిటింగ్ కార్డు లాంటి వాళ్ళం మనం. మన మాత్రం చచ్చినా నమ్మదురా. అవునండి, మనల్ని మాత్రం నమ్మదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నమ్మక తప్పదు. ఇన్నాళ్ళకి మన అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. కానీ ఆ డబ్బంతా డిసెంబర్ తర్వాత తిరిగి తీసేసుకుంటారు కదా. నిజమే, ఈ పాత నోట్లు కూడా సద్దుమణకంగానే అమ్మ డబ్బు అమ్మ లాగేసుకుంటది. అంత సినిమా లేదు. ఏంటి బుజ్జి నువ్వు అనేది? ఎస్, మీ అమ్మ చేతికొచ్చిందంతా బ్లాక్ మనీ అవునా కాదా? సో ట్యాక్సులు తప్పించుకోవడానికి గతి లేక మన అకౌంట్ లో వేస్తుంది, అవునా? సో డబ్బు మొత్తం మనం నొక్కేసినా ఎవ్వరితోనూ చెప్పుకోలేదు, అవునా? ఏంటది నువ్వు అనేది? ఇదిగో కొత్త నోట్ల పుణ్యమాని ఇన్నాళ్ళకి మనం సంపాదించుకునే అవకాశం వచ్చింది. అత్తయ్య గారు మన అకౌంట్స్ లో డబ్బు వెయ్యగానే మనం అందరం కలిసి అడ్డం తిరుగుదాం. ఈ డబ్బంతా మనదేనని ఎదురు తిరుగుదాం. ఎంతకు తెగించావే? కాదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేద్దాం. దాంతో పోయేది బ్లాక్ మనీ కాబట్టి నోరు మూసుకుని ఉంటారు, డబ్బు మొత్తం మన సొంతం అయిపోతుంది. కాబట్టి మనం చెప్పినట్టు వింటారు. నువ్వు సూపర్ అక్క, నీలాంటి చెండాలపు దానికి చెల్లెలు కప్పుంటాడా అదృష్టం అక్క. నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? చిచ్చి, నిన్నెందుకు పొగుడుతానక్క నేను? బుజ్జి, అయితే డబ్బు మొత్తం మనమే నొక్కేస్తామా? ఇప్పటి వరకు వచ్చిన డబ్బు కాదండి, రేపు రాబోయే డబ్బును కూడా నొక్కేస్తాం. రేపు రాబోయే డబ్బా? అది కాదు బుజ్జి, అమ్మ రేపు ఊరికెళ్ళిపోతుంది కదా. అప్పుడు అప్పులో డబ్బు ఎవరికి ఇస్తారు? మనకు డబ్బు ఎలా వస్తుంది? అత్తయ్య గారు మన ఊరు వెళ్ళిన విషయం అప్పులు వాళ్ళకి చెప్పావనుకో ఏమవుతుంది? ఇవ్వాల్సిన అప్పంతా అత్తయ్య గారికి ఇచ్చేస్తారు. అమ్మ దొంగ మొహల్లారా, నన్ను పట్టించేస్తారని కదా. సో అత్తయ్య గారు ఇక్కడి నుంచి పారిపోయి తప్పించుకోవాలనుకుంటున్నారు, కానీ మనం ఆ అడ్రస్ చెప్పేవే అనుకో పట్టించేద్దాం. ఓసి పద్మరాల దుర్మార్గురాల, నువ్వు సూపర్ బుజ్జి, ఇక డబ్బంతా మనదే. రండి రండి రండి, పదండి పదండి, రండి రండి. అమ్మో, నా డబ్బులు కొట్టేయాలని చాలా పెద్ద ప్లాన్లు వేశారు.
రేయ్ మీ ఆటలు సాగనివ్వనురా, నీకో డబ్బు దక్కనివ్వను. హ, చూడండి నీ ప్లాన్లను ఎలా తిప్పి కొడతాను. ఆ, ఆ. ఒసే నా కోడళ్ళారా, నన్ను అప్పుడు వాళ్ళ దగ్గర ఇరికించి నా డబ్బు కొట్టేయడానికి ప్లాన్ చేస్తారే. చెయ్యండి చెయ్యండి, మీ ప్లాన్లు మీరు వేస్తే నా ప్లాన్లు నాకుంటాయే. మా ఊర్లో దాక్కుంటే నా కొంప ముంచుతారని తెలిసాక కూడా నేనెందుకు చెప్తానే? ఆహా, మీకెవ్వరికి చెప్పకుండా నేనెక్కడున్నానో తెలియకుండా దాక్కుంటానే. డిసెంబర్ 31 దాటే వరకు నా జాడ మీకు తెలియనివ్వనే. కొత్త సంవత్సరం వచ్చే వరకు మీకు కనిపించనే. నేనెక్కడున్నానో తెలియక మీకు పిచ్చెక్కిపోయి జుట్టు పీక్కొని చావాలి. తెలివితేటలు మీకే సొంతం కాదు కదా అత్తయ్య గారు. మిమ్మల్ని అప్పులు వాళ్ళకి పట్టిస్తాం, లక్షల కోట్ల అప్పులు వసూలు చేస్తాం. చచ్చినట్టు ఆ డబ్బంతా మీరు మా అకౌంట్ లోకి పడేటట్టు సెట్ చేస్తాం. ఓకే, మీ కళ్ళ ముందే మీ డబ్బు మొత్తాన్ని మేము అనుభవిస్తాం. మీరు ఎలా తప్పించుకుంటారో తప్పించుకోండి. తలుపు వేస్తే ఎలా తప్పించుకునేది? గొల్లెం తీస్తే కదా పాపం తప్పించుకునేది. నోరు మీద తిగ్గర బాగుందానా? అత్తయ్య గారు, ఆల్రెడీ అప్పుల వాళ్ళకి ఫోన్ చేశాను. ఇంకాసేపట్లో వాళ్ళు వస్తారు. మీరు వద్దన్నా డబ్బులిచ్చి మరీ వెళ్తారు. మీరు చించడానికి రెడీగా ఉండండి. అదే డాక్యుమెంట్స్ అత్తయ్య గారు. పదవి వాడిని వెళ్ళి తీసుకుందాం. అబ్బా, ఆ డబ్బులు తీసుకుంటే అడ్డంగా మనం మునిగిపోతావే. ఆ డబ్బంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకుపోతారే. ఆగండి, నేను చెప్పినట్టు వినండి. అయ్యో, వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు. రండి రండి. అవును, మిగిలిన వాళ్ళేరి? రండి 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 రండి. ఈ కోడంగి కోడళ్ళు నా కొంప ముంచెలా ఉన్నారే. ఇప్పుడు ఏం చెయ్యాలి? తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి. అయ్యయ్యో, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి దేవుడా? అమ్మా మీకు 1%. అమ్మా బయట గోళ్ళని తీరా. ఒరే బద్రి, వండర్ 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 అమ్మా. వండర్. ఏం వండర్రా? నువ్వు గది లోపలుండి బయట గొల్లమెల్ల పెట్టావమ్మా. నేను లోపలుంటే బయటలో గోళ్ళం పెడతాను. తిక్కు సన్నాసి, నేను పెట్టలేదురా. మరి ఎవరు పెట్టారమ్మా? అది మీ అమ్మో, మీ ఆవిడ పెట్టింది నేను చెప్తే అస్సలు తలుపు తీయడు. నేనే పెట్టుకున్నాను రా. అయితే నువ్వే తీసుకో అమ్మా, నేనెందుకు తీయడం? ఒరే ఒరే ఒరే, నువ్వు గనక తలుపు తీస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను రా. కొత్త నోట్లే కదమ్మా. అవునరా, 2,000 రూపాయల నోట్లు ఇస్తాను రా. తీయరా? అయితే ఓకే అమ్మా. తీయరా? అయ్యా, అమ్మా డబ్బులమ్మా. ఇక్కడ ఇస్తే అందరూ చూస్తానన్నా. లోపలికి రా, నీకు సీక్రెట్ గా ఇస్తాను. ఓకే అమ్మా. రా, 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 రా. అమ్మా తొందరగా 1,00,000 అమ్మా. 1,00,000 ఏంటి నాన్న? ఒక్కటి సరిపోతుందిరా. ఒక్కట ఏంటమ్మా అది? కోటిరా. కోటిలో 1,00,000 కావాలా నీకు? 1,00,000 కొత్త నోటు 1,00,000 కావాలా నీకు? రైట్.
అయ్యో అమ్మో అమ్మో ఒక్కటికే నాకు ఇలా చుక్కలు కనిపించాయి. అమ్మ బుజ్జి బుజ్జి అమ్మా అమ్మా. రండి. ఇదిగోండి మా అత్తయ్య గారు లోపల ఉన్నారు, చూసుకోండి. చూసారా? అత్తకి మొగుడికి తేడా తెలీదంటే అమ్మ బుజ్జి మీరేంటండి ఇక్కడ ఉన్నారు? అత్తయ్య గారు ఇక్కడ నన్ను కొట్టి పారిపోయింది బుజ్జి. పారిపోయిందా? అమ్మో ఏ పారిపోయిందంటే మా అత్తయ్య గారు వెళ్ళి పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. వెళ్ళండి. అబ్బా. బుజ్జి వాసిపోయింది బుజ్జి. నాకు వాచిపోయింది ఇక్కడ. ఆయన మీరెందుకు వెళ్ళారు లోపలికి? నాకేం తెలిసే. అచ్చే. అమ్మ లక్షలు తీసుకుని ఆడుకుందాం అనుకున్నారా? మీ పని చెప్తాను, పదండి. లోపలికా? పదండి. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు తీ బిర 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 ఉరకలు వెయ్యి చర 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 బిర 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 చర 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 బిర బిర చర బిర బిర చర 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 చర. అయ్యో వదలండి. ఏంది వీళ్ళందరూ ముసలిని రౌండ్ అప్ చేసిండ్రు? అయ్యో ఇదేంది? గాళ్ళని చూసి ముసలిది గట్ల పరిగెడుతుంది. జనరల్ గా ముసల్దాన్ని చూసి ఆళ్ళు పరిగెత్తాలే. అది పరిగెడుతుంది అంటే ఇదేదో మనకి పనికొచ్చే మ్యాటరే. ఫాలో చేద్దాం. అంతమంది వెంట పడుతున్నారంటే అది ఖచ్చితంగా దొంగ అయి ఉంటుంది. అమ్మయ్యా అమ్మో థ్యాంక్స్ అయ్యా. హలో 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 స్టాప్ స్టాప్. ఏంటి స్టాప్? బస్ స్టాప్ అక్కడుందళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఏ ఆగమ్మా, వాళ్ళ దగ్గర ఏం కొట్టేశావు? కొట్టేయడానికి నేను దొంగను అనుకున్నావా? దొంగ కాకపోతే దొంగతనం చేయకపోతే నువ్వెందుకు పరిగెడుతున్నావు? వాళ్ళు నీ వెనకెందుకు పడుతున్నారు? అయ్యో అప్పులయ్యా. అర్థమైంది. వాళ్ళు నీకు అప్పిచ్చారు, అది నువ్వు ఎగ్గొట్టి పారిపోతున్నావు. అయ్యో అది కాదయ్యా, నేనే వాళ్ళకి అప్పిచ్చాను, అది తీరుస్తామని వాళ్ళు నా వెంట పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా అప్పు తీసుకున్నాడు పారిపోతాడు గాని అప్పిచ్చినోడు పారిపోతాడా? దీనికి కారణం ఏంటమ్మా? పాత నోట్లు రద్దు. వాళ్ళందరూ నాకు ఇస్తానంటున్నది ఆ పాత నోట్లే. అందుకే నేను పారిపోతున్నాను. వస్తానయ్యా. అయ్యో ఆ, డబ్బును చూసి పారిపోయే రోజులు వచ్చాయన్నమాట. ఇంకో బేరం చూసుకోవాలి. అమ్మ ముసల్దానా, నీ రన్నింగ్ వెనుకున్న సీక్రెట్ ఏదన్నమాట. చెప్తా నీ పని. ఇంత స్పీడ్గా పరిగెత్తగలనని తెలుసుంటే ఒలింపిక్ లో పాల్గొని కప్ అయినా తెచ్చుకునేదాన్ని. అయ్యో ఇంక పరిగెత్తడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. అయితే గిడి దాక్కో ముసలి. నువ్వా? నేనే. నీ అప్పుల వాళ్ళకు చెప్పను కానీ దాక్కో. నిజంగా చెప్పు కదా? అస్సలు చెప్పను, పోయి దాక్కో. థ్యాంక్స్. దాక్కో దాక్కో, జల్దీ దాక్కో. వస్తున్నా
వస్తున్నారనే ఉండు రావట్లేదు. ఇదిగో వచ్చారా వచ్చారు వచ్చారు. రండి, రండి. ఇటే వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమోనే, ఎక్కడికి వెళ్ళింది? ఇటే కూడా వచ్చింది. అక్కడ పాప ఉంటే అడుగుతామే. ఓ పాప, ఇక్కడికి పెద్దావిడ వచ్చింది, చూసావా? చూసానంటీ. చూసానట్ట వింటే నేను కూడా క్యాచ్ చేసుకోవాలి కదా. అంటే నన్ను పట్టించేస్తున్నావా? లేకుంటే నా కాడ చిల్లర పైసలు కొట్టిస్తావు. వాటిని రికవర్ చేసుకోవాలంటే చెప్పాలి కదా. అయ్యో వద్దే వద్దే ప్లీజ్ నా మాట వినే. ఇగో ఆంటీస్, ఇట్లాంటి ముసలి తడిపోయిందో చెప్తా. అమ్మో వద్దే వద్దే, వాళ్ళకు దొరికితే పాత నోట్లు ఇచ్చి నన్ను చంపుతారే. అయితే నేనేం చేయాలి? నీ సావు నువ్వు సావు. జల్దీ రాండ్రి, గా ముసలి దిక్కనే ఉన్నది, నేను చూపిస్తా. అమ్మో ఇది నా కొంప ముంచేలా ఉంది. పారిపోయే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా వెనక 2 లక్షలు ఇస్తానే. 2 లక్షలు 2 లక్షలు. Yes. ఇదిగో నా గురించి చెప్పకపోతే నీకు 2 లక్షలు ఇస్తానే. దేవుడా, ఏం కర్ణించడం స్వామి, ఏం కాపాడు స్వామి. థాంక్స్. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? ఆవిడ ఎటెళ్ళింది? అదిగో గటు వైపు వెళ్ళింది. అటెళ్ళిందా? అటే పోయింది. అమ్మా. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ కాదు, ముందుగా 2 లక్షలది. అయ్యో అలాగే ఇస్తానులే. కాకపోతే నన్ను 2 రోజులు ఎక్కడైనా దాచిపెట్టు. ఎవ్వరికి కనబడని ప్లేస్ లో దాచిపెట్టు. అప్పుడు రోజుకు 1,00,000 చొప్పున 2 లక్షలు ఇస్తాను. చెప్పు, దాస్తావా దాయలేవా? దోస్తానే. అమ్మా. విను, ఈరోజు డిసెంబర్ 29, ఎల్లుండి డిసెంబర్ 31. 2 రాత్రులు 3 పగళ్ళు నిన్ను ఎవ్వరికంట పడకుండా దాస్తున్నా. గట్ల చేయలేకుంటే నా పేరు శ్వేతనే కాదు. అబ్బా, అమ్మయ్యా, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. చూడు, ఈ రహస్యం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. గట్లని ఆఖరికి మా మామ కూడా చెప్పా. రాయల్దా? సరే, ఓకే పద. ఇదేంటి 2 రోజులు దాయమని అడిగితే మీ ఇంటికి తీసుకొచ్చావేంటే? ఫ్రెండ్స్ ఇంట్లో దాస్తే గాళ్ళకి కిరాయి కట్టాలి కదా. మీ ఇంట్లో ఉంటే కిరాయి నాకు కట్టాలి. అర్థమైందే. అయినా మీ మామయ్యకి తెలిస్తే ఊరుకుంటాడంటవా? తెలిస్తే కదా, కనబడకుండా దాచిపెడతా కదా. చాలే, దాచిపెట్టడానికి నేనేమన్నా దాల్చిన చెక్క అనుకున్నావా? దానిమ్మ మొక్క అనుకున్నావా? హే, ఇక్కడ అనసూయ, నేను అడుగు పెట్టిన 5 నిమిషాలను కనిపెట్టేస్తాడు మీ మామ. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు ముస్లి? ఇదిగో, నువ్వు నన్ను మీ మామ దగ్గరికి తీసుకెళ్ళు. ఫ్రెండ్ నానమ్మని పరిచయం చెయ్యి. 2 రోజులు పేయింగ్ గెస్ట్ గా ఉంటుందని చెప్పు. అప్పుడు ఎవ్వరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పరిచయాలు అవసరమానే? పరిచయం చేస్తేనే నేను వస్తా, లేకపోతే వెళ్తా ఉంటా. సరే, మా మామకు పరిచయం చేస్తాలే. నేను పిలుస్తా, కప్పుర్రా. అప్పటిదాకా నేనేం చెయ్యాలి ఇక్కడ? అమ్మో, పాత నోట్లు పట్టుకున్న అప్పులు ఇక్కడ దాకా వస్తారో ఏమో. మామా, ఎక్కడికి వెళ్ళావే? ఓ గెస్ట్ తీసుకురానికి పోయిన మామా. గెస్టా? గెస్ట్ ఎవరే? చెప్తా గని, ఆమె 2 రోజులు మన ఇంట్లోనే ఉంటది. నువ్వు కాదు అనద్దు. 2 రోజులా? మనల్ని ఏం ఇబ్బంది పెట్టదు మామా. తింటది, పండుకుంటది, పోతది, గంతే. సర్లే గాని ముందు ఆ గెస్ట్ ఎవరో చూయించు.
ఆ తర్వాత పర్మిషన్ ఇవ్వాలో లేదో నేను డిసైడ్ చేస్తా. సరే పిలుస్తానుండు. ముస్లి, ఓ ముస్లి, ఆ, జర ఇటు రా రాదే. ఆ. వస్తుంది వస్తుంది. నువ్వా? మా ఫ్రెండ్ గీత నానమ్మ మావా. వచ్చేసావా? అడ్రస్ పట్టుకొని వచ్చేసావా? నిన్ను వదలనే, నిన్ను వదలను, చంపేస్తా నిన్ను చంపేస్తానే. అయ్యో మామ, మామ వదిలు